ఇలా క్లోజ్ అయిపోయింది ఏంట్రా? వచ్చేసింది. ఊరికే కంగారు పడుకో. 24 గంటల్లో నా భార్య నా పిల్లల్ని చంపేస్తాను. దొరికిపోయాను. చూసాడేంటి? నేను చెప్పేది విను. ఈ ఒక్కరోజు ఆగు. ఈరోజు మా మ్యారేజ్ డే. ఈ రోజుతో నా భార్య బిడ్డలు కూడా వదిలించుకుంటున్నాను. కేకులో విషం పెట్టి. నీకు భయం అక్కర్లేదు. ఈరోజు మా ఇంట్లో ఒక దొంగ పడ్డాడు. నా భార్య బిడ్డలకు విషం పెట్టి చంపి ఇంట్లో ఉన్నదంతా దోచుకెళ్ళాడని చెప్పి మొత్తం వాడి అకౌంట్లో తోసేస్తాను. అర్థమైందిగా? ఇంకో గంటలో నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే, బాయ్. పారిపోరా. ఎక్కడికి వెళ్తావు? నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన ఇద్దరం కలిసే వెళ్దాం అనుకున్నాం కదా. ఈరోజు మా పెళ్లి రోజు కూడా కలిసి వచ్చింది. కాసేపు ఆగితే మా పిల్లల్ని ఆయన్ని పాలల్లో విషం కలిపి చంపేస్తాం. మనకి ఏ అడ్డు లేకుండా పోతుంది. ఎవరన్నా అడిగితే ఏముంది, ఓ దొంగడు వచ్చాడు, ఏదో విషం కలిపి తినిపించి భర్తని పిల్లల్ని చంపేశాడు అని చెప్తా. అంతే, సింపుల్. ఎవరిది? అమ్మయ్య, ఇది వచ్చేసి ఎవరిది? పిల్ల. ఏంట్రా చంటిగా ఇలా దొరికిపోయావు? నీ 100 దొంగతనం ఇంత డేంజర్ ఉంది ఏంట్రా? భార్యాభర్తలు ఒకరినొకరు చంపుకోవడం ఏంట్రా? అనవసరంగా పిల్లల్ని వాళ్ళు చావడం ఏంటి, నన్ను ఇరికియడం ఏంటి? ఇక్కడి నుంచి అలాగే ఎస్కేప్ అవ్వాల్సింది. ఎస్కేప్ కాకపోతే ఇరిగిచ్చేస్తారు మనల్ని. బావు రే